ప్రైజ్ టు ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇది శ్రేష్టమైనటువంటి సమయమునకు ఏర్పరచబడిన వాక్య భాగము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది యొక్కని కొరకు ఒకడు ఉపచారము చేయుడి. అంశము: మన వరాలను సరిగ్గా నిర్వహించడం. మేనేజింగ్ అవర్ గిఫ్ట్స్. రచయిత పెట్రిషియా రెబన్. పెట్రిషియా రెబన్ గారు ఇక్కడ ఒక సందర్భాన్ని తన యొక్క ఆలోచనలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. 2013లో బ్రిటిష్ నటుడైన డేవిడ్ సుషెట్ ఒక ప్రఖ్యాత టెలివిజన్ కార్యక్రమంలో ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ తన జీవితంలోనే ఎంతో పెద్ద పాత్రను పోషిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. ఆ యొక్క నటనా జీవితం మధ్యలో ఆ యొక్క టీవీ ప్రోగ్రాం చేస్తూ ఉన్నటువంటి ఆ మధ్యత సమయంలోనే తనకు వీలు కలిగినటువంటి ప్రతి సమయమందు సుమారుగా 200 గంటల సమయం సేపు ఆయన 7,52,702 పదాలున్న బైబిల్లోని ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఆడియో వినే విధంగా రికార్డ్ చేస్తూ వచ్చారు. ఒక హోటల్ గదిలో దొరికిన బైబిల్లోని రోమా పత్రిక చదివి విశ్వాసిగా మారిన డేవిడ్ తన ప్రాజెక్టుకు 27 ఏళ్ల సుదీర్ఘకాల వాంఛ నెరవేర్పు అని పిలుస్తూ వచ్చాడు. అంటే తాను ఏదైతే పరిశుద్ధ గ్రంథాన్ని ఆడియో రూపానికి తీసుకొని వచ్చాడో అది తన యొక్క 27 సంవత్సరాల కలగా అభివర్ణిస్తూ ఉన్నాడు. అదే సందర్భంలో నేను పూర్తిగా పట్టుదలతో నడిపింపబడ్డాను. ప్రతి భాగంలో ఎంతో పరిశోధన చేస్తూ అది పూర్తవడం కోసము వేచి ఉండలేకపోయాను అని తన యొక్క భావాన్ని వ్యక్తపరిచాడు. అంటే తాను ఎంతగా ఇష్టంతో ప్రయాసతో ఎంత జాగ్రత్తగా ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మరి ఆడియో రూపానికి తీసుకువచ్చాడో తన యొక్క అనుభవాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అదే రీతిగా తన యొక్క జీవితంలో సంపాదించినటువంటి తన వేతనం అంతటిలో కూడా పరిచర్య కోసం ఎంతగానో అర్పిస్తూ వచ్చేవాడంట. అతని రికార్డింగ్ ఒక ఆ వరమును బాధ్యతగా కాపాడుతూ దేవునికి ఏ విధంగా మహిమంకరంగా దాన్ని ఉపయోగించాలో తాను నేర్చుకున్నాడు. దాని తరువాత ఆ వరమును తనకు తానుగా దేవుని నామాన్ని మహిమపరచడానికి ఉపయోగించడమే కాకుండా ఇతరులకు ఆ వరమునకు తగిన ఫలములను ఏ రీతిగా పంచిపెట్టాలో అనేటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క సుషెట్ అనేటువంటి ఆ నటుడు ఎంతో స్పష్టంగా మాదిరికరంగా ఉదాహరణగా ఆ సందర్భంలో నిలిచిపోయాడు. పేతురు మొదటి శతాబ్దంలోని విశ్వాసులకు రాసిన ఉత్తరంలో వరాల విషయం బాధ్యత కలిగి ఉండడం గురించి కోరతాడు. కైసరును కాకుండా యేసును ఆరాధిస్తున్నందుకు హింసను పొందుతున్నటువంటి వారిని తమ ఆత్మీయ వరములను నిర్వహించుకుంటూ దేవుని కొరకు జీవించడం మీద దృష్టి ఉంచడము సవాలుగా ఎదుర్కొంటున్నారు. అలాంటి సందర్భంలో పేతురు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడులాగున వరాలను అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి మాటను తెలియపరుస్తున్నాడు. పేతుడు మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఈ నటుడు తన తలాంతులు దేవునికి అర్పించినట్లుగానే మనం కూడా చేయవచ్చు. దేవుడు ఏది అనుగ్రహించినప్పటికీ
దేవుణ్ణి మహిమపరచడం కొరకు మంచి వాటిని నిర్వహించడం ఎంతో ప్రాముఖ్యమైన అవసరమైనటువంటి విషయం. పెట్రిషియా రేబన్ అనేటువంటి ఆవిడ కూడా ఇక్కడ మనకు అదే సందర్భాన్ని వివరించడానికి ప్రయత్నిస్తున్నారు. పేతురు ఎలాగైతే ఇదిగో మీకు ఇవ్వబడినటువంటి వరములను ఇతరుల యొక్క క్షేమం కోసం ఉపయోగించమంటున్నారో అది ఎంత ఆశీర్వాదకరంగా తెలియపరుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మనము ఇతరుల క్షేమం కోసం దేవుడు మనకి ఇచ్చినటువంటి వరములను ఉపయోగిస్తామో అందును బట్టి ప్రభు ఎంతగానో సంతోషించి వాటి ద్వారా మహిమపరచబడతారని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనకున్నటువంటి తలాంత్ ఏంటి? ఆ తలాంతులను మనము ఏ రీతిగా ఉపయోగించుకుంటున్నాం? ఎంత ఆశీర్వాదకరంగా వాటిని మనము ఉపయోగించుకుంటున్నాం? దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులు మనకును మన చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా మేలుకరంగా ఉపయోగింపబడుతున్నాయా లేదా అనేది ఆలోచించుకోవాల్సినటువంటి సమయం. కనుక ఈరోజు మనము ఆలోచన చేద్దాం. మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులను క్రమముగా మనము వాటిని ఉపయోగించుకుంటున్నామా లేదా? మన వరాలను సరిగ్గా నిర్వహించడంలో మనము నిమగ్నమయ్యామా లేదా? లేక ప్రభు మనకిచ్చినటువంటి వరములను మన స్వార్థానికి, మన ఇష్టానికి మనము వాటినన్నిటినీ ఉపయోగించుకుంటున్నామా? ఏ స్థితిలో మనమున్నాం? ఎలాంటి ఆలోచనలతో మనమున్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులరే. ప్రభు సన్నిధానమందు ప్రభునామ మహిమార్థమై మనకి ఇవ్వబడిన ప్రతి వరాన్ని ఉపయోగించుకొనడానికి, ప్రభునామ మహిమార్థమై ప్రతి వరాన్ని సద్వినియోగపరుస్తూ ఆ వరములను బట్టి వచ్చేటువంటి ప్రతిఫలాన్ని ప్రతి ఒక్కరికి పంచివే విధముగా ప్రతి ఒక్కరూ ఆ ఫలమును అనుభవించే విధంగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుందాం. అటు ఆత్మ నడిపింపు పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు. మా జీవితంలో నీవు చేస్తున్న మేళ్లను బట్టి, మాకు అనుగ్రహించినటువంటి మేళ్లను బట్టి, ప్రాముఖ్యంగా మాకు అనుగ్రహించినటువంటి వరములను బట్టి నీకు వందనాలు. దేవా, వరములను ఏ రీతిగా ఉపయోగించాలో కావలసిన జ్ఞానాన్ని ఇవ్వండి. నీ వాక్యములో తెలియపరచబడిన రీతిగా మేము పొందుకున్న ప్రతి వరాన్ని నీదు నామ మహిమార్థమై మేము ఉపయోగించేటువంటి ఆత్మ నడిపింపును మాకు దయచేయండి. మేము నీవు మాకు ఇచ్చిన వరములను ఉపయోగించడాన్ని బట్టి నీ నామమును మహిమపరచడము, అనేకులకు ఉపయోగకరంగా మేము ఉండు రీతిగా మీ ఆత్మ సహాయతను మాకు దయచేయమని కోరుతున్నాం. నీవు మాకు ఇచ్చినటువంటి వరములను మా స్వార్థానికి మేము ఉపయోగించుకోకుండా నీ నామమును మాత్రము ఘనముగా మేము మహిమపరచేటువంటి ధన్యత మా అందరి జీవితంలో అనుగ్రహించమని వేడుకుంటూ, దేవా, నీదు సన్నిధిని ఈ దిన దీవెన ఆశీర్వాదముల చేత మమ్మల్ని ఎల్లరూ సంతృప్తిపరచి, దీవించి, ఆశీర్వదించి, నడిపించి మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ ప్రశస్త గణనామమందు ఇటు ప్రార్థన వేడుకొని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు, సమాధానము, నెమ్మది, దీవెన ఆశీర్వాదము సదాకాలము ఇది మొదలుకొని నిరంతరం ప్రభు రాకడ పర్యంతము మనకు తోడై ఉండి, ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి వరములనన్నిటినీ ప్రభునామ మహిమార్థమై ఇతరుల యొక్క క్షేమము నిమిత్తము, ఆశీర్వాదము నిమిత్తము ఉపయోగించేటువంటి ఆత్మ నడిపింపును దయచేసి వేచి చూచుచున్నటువంటి ప్రతి మేలు చేత, ప్రతి ఆశీర్వాదము చేత మనల్ని సంతృప్తిపరచి, దీవించి, ఆశీర్వదించి నడిపించుకొనుగాక. ఆమేన్.